నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఏ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మానసిక పరిస్థితి ఇవాళ మేజర్ ప్రాబ్లమ్స్ నేను వింటుంది యాజ్ ఏ మీడియేటర్, యాజ్ అడ్వకేట్. మానసిక పరిస్థితి స్పౌజ్లో ఒక్కళ్ళకి మానసిక పరిస్థితి కొంచెం తక్కువ, కొంచెం అబ్నార్మల్గా ఉన్నా, లేదు దీనిలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నా కూడా, వాళ్ళు ప్రపంచంలో నుంచి బయటికి రాకపోవడంలో కూడా ఇటువంటి అబ్నార్మాలిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. నాకు తెలిసినంతవరకు ఎక్కువగా జెంట్స్లో, నేను ఇప్పుడున్న కేసెస్లో ఎక్కువగా కనిపిస్తున్నాయండి. రీజన్ బిహైండ్ దట్ ఈస్, నేను అనుకునేటంతవరకు ఏంటంటే, కొంత ఫ్యాక్టర్ ఏంటంటే, ఇదివరకు నేచర్ ఆఫ్ జాబ్స్ మగవాళ్ళు చేసేవి కానీ ఆడవాళ్ళు చేసేది కానీ వేరండి. ఎప్పుడు ఈ సాఫ్ట్వేర్ యుగం స్టార్ట్ అవ్వకముందు వాళ్ళు ఏంటంటే ఒక ఫిజికల్ వరల్డ్, ఆ వరల్డ్లో వాళ్ళకు స్వేచ్ఛ ఉండేది. వాళ్ళ బుర్ర వాడడానికి ఒక స్వేచ్ఛ ఉండేది. పక్కన వాళ్ళ జీవితానికి ఒక అవగాహన ఉండేది. కొంచెం వర్క్ అనేది ప్రెషర్ లేకుండా ప్లెజెంట్గా ఉండేది. ఇప్పుడు కూడా చాలా వరకు ప్లెజెంట్గా ఉంటుందండి. మనకు టీచింగ్ లాంటివి కానీ కొన్ని చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ప్రెషర్ ఏం పెద్ద ఉండదు. అలాగే అడ్వకసీ ప్రొఫెషన్లో కూడా ఉండదు. మనం కొన్నిసార్లు ప్రెషర్ని మనం ఆపాదించుకుంటున్నాం. అది ఎలాగో చెప్తాను తేడా. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు చూడండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళ మధ్య ఉండి వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి ఎక్కువ కుకింగ్ అవసరం అవుతుంది. వాళ్ళకి ఏంటంటే ప్రెషర్ అయిపోతున్నారు వాళ్ళు. అలా ప్రెషర్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ప్రెషరు ఎట్లా అవుట్ అవుతుంది, బయటకి ఎట్లా వెళ్ళిపోతుంది, దానికి ఒక విండో ఉండాలి కదా. ఆ విండో వచ్చేటప్పటికి ఇంటికి వచ్చాక స్పౌస్ అవుతుంది. ఇలా ఈ ప్రెషర్ అతను బయటికి పంపించలేనప్పుడు, ఆ ప్రెషర్ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేనప్పుడు, ఐదర్ అమ్మాయి ఆర్ అబ్బాయి ఎవరైనా సరే ఎక్కడండి, స్పౌస్ చేయలేనప్పుడు ఇది డిప్రెషన్ కింద మారిపోతుంది. అంటే ఇక్కడ ఏం లోపిస్తుంది తెలుసా? ఒక ఆప్యాయతైన మాట లోపిస్తుంది, ఒక ప్రేమ లోపిస్తుంది. అక్కడ ఎలివేట్ అయ్యేదేంటో తెలుసా? నా ఏదోటి నేను చెప్పేసుకోవాలి, అది నేను చేయలేకపోతున్నాను కాబట్టి నా కోసం ఎవరో ఒకళ్ళు ఏదో చేయాలి, ఎదర్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఎక్కడో ఒక్కడ అంటే అది మనం విసుక్కునేది, మన స్పౌస్ని విసుక్కునేది మనం దానికోసం కాదు. మనలో ఉన్న డిప్రెషన్ మనం వేరే స్పౌస్ని విసుక్కుంటున్నాం. అంతేగాని మన స్పౌస్ చేసిన పని వల్ల కాదు. అది గమనించుకోగలగాలి అంటే ఇద్దరి మధ్య చాలా లాంగ్ జర్నీ అవసరం. ఇంత లాంగ్ జర్నీ అవసరమైన ఓర్పు ఇప్పుడు ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఉన్నది ఒకే లైఫ్, ఆ లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఇంతకుముందు జనరేషన్ కూడా ఒకే లైఫ్ ఎంజాయ్ చేశారు. సో కానీ వర్కింగ్ కండిషన్స్ అండ్ ఇద్దరు వర్క్ చేయడం, ప్రెజర్ హ్యాండిల్ చేయలేని వాళ్ళ ఇంట్లో, హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళ ఇంట్లో లేకపోవడం. ప్రెజర్ హ్యాండిల్ చేస్తారు. మనకు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది కదా, ఈవినింగ్ రాగానే విసుక్కుంటే వెంటనే టిఫిన్ పెట్టి, అప్పుడు కొంచెం ఖాళీ ఉన్న అమ్మాయి అయితే హ్యాండిల్ చేసింది. ఉద్యోగానికి వెళ్ళిన అమ్మాయి అయితే ఏం చేసాం, మనం అడ్జస్ట్ చేసుకుని తిన్నాం. అలాగే ఇది డిఫరెంట్ ప్రెషర్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉద్యోగం చేసినప్పుడు ఈ ప్రెషర్ని బేర్ చేయగలిగినటువంటి కండిషన్ ఇంట్లో లేదు. బికాజ్ ఇద్దరు అలాగే వస్తున్నారు. సో ఆటోమేటిక్గా ఒక ప్రేమగా జరగవలసిన ఒక పలకరింపు, ఒక ప్రేమగా జరగవలసిన ఒక డిస్కషన్ ఎలా అయిపోయింది, ఒక విసుగుతో మొదలవుతుంది ఇంట్లో. ఆటోమేటిక్గా ఎన్ని రోజులు ఒక విసుగుతో ఉన్న మనిషితో ఉండగలరు? 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 6 నెలలు, మహా అయితే సంవత్సరం. ఎప్పుడు విసుక్కుంటాడండి ఇంటికి వచ్చి? ఏ మాట చెప్పినా విసుక్కుంటుంది, పట్టించుకోదు. ఇవి రెండే నేను వింటుందండి. సో దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగా అంటే ఏంటంటే, మీరు ఇంట్లో ఇద్దరు మాట్లాడుకోండి. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ అన్న వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ప్రశాంతంగా సెల్ ఫోన్లు అన్నీ అక్కడ పెట్టి, పిల్లల విషయాలు పక్కన పెట్టి మీరు మాట్లాడుకోండి. మీ ఫ్యామిలీ గురించి మీరు ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు? ఎందుకోసమే చెప్తున్నారు? మీరు మాట్లాడుకోవటం కుదరినప్పుడు మీరు ఒక ప్రెషర్ కుక్కర్లో అయిపోతున్నారు లోపల ఎవరికాళ్ళు. సో అటువంటి ప్రెషర్ రిలీవ్ చేయగలిగినటువంటి సెంటర్ మీడియేషన్ సెంటర్. మీరు అక్కడికి వస్తారు, ఆ ప్రెషర్ని రిలీజ్ చేస్తారు, చెప్పుకుంటారు. సో మనం బ్యాక్కి వెళ్ళిపోదు. అబ్నార్మాలిటీ ఇక్కడ మైండ్ అబ్నార్మాలిటీ అంటే ఈ మానసికమైన అబ్నార్మాలిటీస్ ఎలా వస్తున్నాయంటే ఈ ప్రెషర్ వల్లే వస్తున్నాయి. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మీరు మానసికం అనేసరికి డిప్రెషన్ అనబడే వస్తుంది. డిప్రెషన్ ఎలా వస్తుంది అండి? ప్రెషర్ వల్ల వస్తుంది. ఎక్కడైనా డిప్రెషన్ వచ్చేది ప్రెషర్ వల్లే. సముద్రంలో అయినా మనలో అయినా వచ్చేది ప్రెషర్ వల్లే. సో ఆ డిప్రెషన్ మనల్ని రకరకాల వెర్రివేతలు వేయిస్తుంది.
రకరకాల వెర్రితలలు వేస్తుంది. సో ఒక మనిషి ఇంకో మనిషికి పూర్తిగా అబ్నార్మల్గా కనిపిస్తున్నారు. దానికోసం ఈ అబ్నార్మాలిటీ, అక్కడ అబ్నార్మాలిటీ ఒక మనిషితో పోవట్లేదు. పోనీ ఏ సైకియాట్రిస్ట్ దగ్గర చిన్న మెడిసిన్ వాడితే పోదు, ఆ ఎదుటి మనిషి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఒక స్పౌజ్లో ఒకరికి అబ్నార్మాలిటీ ఉంటే రెండో వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇది చాలా సెన్సిబుల్గా తయారైపోయింది. సో పారామీటర్స్ కూడా ఈ విషయంలో చాలా బాగా ఫిక్స్ చేయవలసి ఉంది కోర్టు. అబ్నార్మాలిటీ అంటే ఇది వరకు చాలా లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు ఈ అబ్నార్మాలిటీ అనే స్కోప్ విపరీతంగా పెరిగిపోయింది. అది ఎంతవరకు ఎదుటి మనిషి బేర్ చేయలేని పరిస్థితి అబ్నార్మాలిటీనే. సో ఈ విషయంలో లాస్ కూడా కొంచెం యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా జడ్జిమెంట్స్ కూడా ఆ వారా రావాలి. అంటే ఏంటంటే ఈ అబ్నార్మాలిటీ భరించడాన్ని బట్టే ఇది భరించవచ్చా లేదా అంటే దెర్ ఈజ్ నో పారామీటర్ ఫర్ దట్. ఇదివరకు ఉండే అబ్నార్మాలిటీస్ వేరు, గుర్తు లేకపోతే కోమాలోకి వెళ్తే అవి ఏదేదో చెప్పేవాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే మనిషి లైఫ్ క్వాలిటీ పడిపోతున్నప్పుడే దాన్నే అబ్నార్మాలిటీ. ఆ ఒక్కదా కండిషన్ చాలు టు టేక్ డైవర్స్ అంతే. కానీ ఈ రోజుల్లో ఇలా చెప్పడం కష్టంగా ఉంది, కానీ తప్పట్లేదు, ఇలాగే ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.